లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో త్రిముఖ పోరు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గట్టిగా పోరాడితేనే విజయం సాధించగలమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు కాదని 420 హామీలని ఎద్దేవా చేశారు. హామీలను నెరవేర్చలేక అప్పులు శ్వేతపత్రాలు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా తెలంగాణ భవన్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ నిర్వహించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఓట్ల పరంగా బారాస మొదటి స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ప్రాతినిధ్యం కోసం రానున్న ఎన్నికల్లో గట్టిగా కొట్లాడితే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించగలమన్నారు. బారాసకు ఎన్నికల్లో గెలుపు ఓటములు కొత్త కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చి ఇప్పటికే పలు హామీలపై మాట దాటేస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి బట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. అప్పులు శ్వేతపత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తున్నారని ఆక్షేపించారు. పేద ప్రజల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, ఇతర సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తే ఆయా లబ్ధిదారులతో పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లలో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చిందని, అస్తవ్యస్త పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కేటీఆర్ సూచించారు. హామీల అమలు ప్రక్రియ ప్రారంభమైందని, అందుకే దరఖాస్తులు స్వీకరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొందరు ప్రతిపక్షాల నేతలు 6 గ్యారంటీలపై నైతిక విలువలను వదిలేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం కోల్పోవడం కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్కు సామాన్యులు వస్తుంటే చూడలేకపోతున్నారని విమర్శించారు. ఈ రాష్ట్ర మర్యాదను గత ప్రభుత్వం మంటగలిపిందని ఆరోపించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ వాళ్లే ఆటో డ్రైవర్లుగా ఆందోళన చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దౌర్భాగ్యం! కాంగ్రెస్ పంజాబ్ చచ్చిపోయారని చెప్పే కాడికి పరిస్థితి ఇలా మానసిక స్థితి ఆయనకు వచ్చింది. ఇలా నా తెలుగు సమస్యలు పట్టుకోలే, నా ఎవరు ఉద్యోగులే, కాంట్రాక్ట్ వేస్తే అసలు లెక్క చెప్తే మొత్తం మిమ్మల్ని అందరూ రోడ్లు తిరగని పరిస్థితి. ఇప్పటికీ పోనీ ప్రజాస్వామ్యం మీరందరూ కూడా కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యాన్ని విశ్లేషించే పార్టీగా ఇలా మాట్లాడుతుంటే మా జిల్లాకు సంబంధించిన చిన్న ఉదాహరణ చెప్తారు. డాక్టర్ గవర్నమెంట్ సత్యనారాయణ గారు లేదా మా ఠాకూర్ గారు లేకపోతే సత్తాన్న ప్రకాశం అందరూ ఒక మైండ్ సెట్, అందరూ పాజిటివ్. 31 డిసెంబర్ నాడు మా ఇద్దరికి రాజకీయ జిల్లా మహిళా కాంగ్రెస్ సోదరి దానికి సంబంధించి కూడా క్లోజ్ చేసి టీఆర్ఎస్ ఏజెన్సీలు దాని ఒక ఇప్పటికి కూడా ఏడుతుంది. పాపం జరుగుతుంది. పంపిణీ ఒక లేడీని అవమానపరిచి నేను 32 యూనివర్సిటీలు గిరిజన వరకు ఎలా అడుగుతున్నా కేటీఆర్ గారు ఒకసారి ఇట్లా పడితే దాన్ని పెద్ద భూతలు పెట్టి నేనేదో విలేకరు ఏం నడుస్తుంది మైండ్ సెట్. అటువంటి వాళ్ళకి మళ్ళీ ఎక్కడ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణంలో ప్రజలకు ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరి పట్ల చాలా ప్రేమపూర్వకంగా సానుకూలంగా స్పందిస్తారు. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆప్ నేతలు బీజేపీలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, హైదరాబాద్ జిల్లా నేతలు ఆప్ నేత డాక్టర్ హరిచరణ్ అనుచరులు కమలం కండువా కప్పుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సినీ స్టార్ అభినవ్ కేతావత్ అనుచరులకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశంలో బీజేపీకి సానుకూలమైన వాతావరణం ఉందన్నారు. కిషన్ రెడ్డి దేశంలో మోదీకి పోటీ లేదన్నారు. మరోసారి మోదీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. దేశ ప్రజలంతా మోదీ మరోసారి రావాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఒక అవినీతి లేనటువంటి ప్రభుత్వము ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అనేక ప్రభుత్వాలు వచ్చాయి దేశంలో, అనేక మంది పరిపాలించారు. కానీ ప్రతి ఒక్కరి మీద ఏదో రకమైనటువంటి అవినీతి ఆరోపణ ఉండేది. కానీ గత 9.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి మరక లేకుండా చిత్తశుద్ధితో, నీతివంతంతో, ధర్మంతో పనిచేసినటువంటి ప్రభుత్వం ఎవరైనా ఉంది అంటే ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు స్టేబుల్ గవర్నమెంట్, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం కోరుకుంటున్నారు. ఈరోజు
ఈ యొక్క చిన్న చిన్న పార్టీలు, అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఏదో కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్ పెట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఓడించాలనేటువంటి పగటి కలలు కంటా ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు, ఎవరి ప్రభుత్వం ఉంటే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది, ఎవరి నాయకత్వం అయితే సమర్థంగా ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తుంది అనేటువంటి విషయం ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి అన్ని సర్వేలలో మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన పార్టీలో అనేక మంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడే కాదు, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ చౌరస్తాలో కలిసినా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంటి, ఈ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. హామీల గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అని సమయం వృధా చేయొద్దన్నారు. అప్పులు ఏ విధంగా తీర్చుతారో చెబితేనే పెట్టుబడులు వస్తాయన్నారు. డ్రగ్స్ కేసుపై బీఆర్ఎస్ ప్రభుత్వం సిట్ వేసిందన్నారు. దీనిపై మీ ప్రభుత్వం అన్ని విషయాలు బయటకు తీయాలన్నారు. పేపర్ లీకేజీలో కేసీఆర్ పై ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలన్నారు. ఒక్కరు గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ప్లాన్ కొద్ది అదొక ప్లాన్ ప్రకారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి మేము కూడా ప్రచారం చేస్తాం. ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసి ఒక్కొక్కరి పేరు మీద 1,60,000 అప్పు చేసిన విషయం ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయం వాస్తవం. మీరు చెప్పారు, మేము చెప్పినాం, ప్రజలు కూడా నమ్మారు. అప్పుల పాలు చేసిన వాస్తవమే. మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం 100 రోజుల పాటు అని కూడా వాస్తవమే. కాబట్టి ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు అనే ప్లాన్ మీకైతే ముందుంటారు. ఎన్నికల ముందు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకైతే ప్లాన్ ఉంటుంది. ఎన్నికల కోడ్ వచ్చే వరకు టైంపాస్ చేయబోమని 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చాం, చేసి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 6 పథకాల అమలుకు సబ్ కమిటీని ప్రకటించామని తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్గా ఉంటారని, 6 పథకాలు ప్రజలకు అందించే బాధ్యత సబ్ కమిటీదేనని తెలిపారు. ప్రజాపాలనలో 1,25,00,000 అప్లికేషన్లు వచ్చాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జనవరి 25 వరకు డేటా ఎంట్రీ జరుగుతుందని, నిజమైన అర్హులను గుర్తించాలని తమ లక్ష్యమని మంత్రి అన్నారు. ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని, కారు కూతలు కూస్తే సహించేది లేదన్నారు. ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి, అసత్య ప్రచారాలను కాంగ్రెస్ సహించబోదన్నారు. ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రజలకు 6 గ్యారెంటీలను చేరువచేయడం, అర్హులకు పథకాలు అందించడం కోసం ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. నిజాయితీగా ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇవ్వాలి అనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అనేక అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. 40 రోజులే టైం ఉంది దీనికి. ఈ 40 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు అని కొంతమంది ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతినిధులు మాట్లాడుతున్నది మా మీడియా మిత్రులు కూడా ప్రచురించడం కొద్దిగా మాకు బాధ అనిపించింది. మేము ఏ రోజు 40 రోజుల్లో చేస్తారని అవలే. అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు గాని, ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గాని, మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా 40 రోజులు 50 రోజుల్లో చేస్తానల్లా. 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం. మేము అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా మేము జాతీయ ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 9వ తారీఖు నాడు. ఇది శాసనసభ్యులుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఏకమవుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.
బీజేపీ నేతల మాటల్లో కేసీఆర్ను రక్షించాలనే తాపత్రయం కనిపిస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్వహణను చూసే బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందని వ్యాఖ్యానించారు. సిబిఐ విచారణ కన్నా న్యాయ విచారణ గొప్పదన్నారు జీవన్ రెడ్డి. పారదర్శక విచారణ కోసమే ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ జరిపిస్తోందని తెలిపారు. కేటీఆర్ గారు తెలంగాణ పదాన్ని చెరిపివేసే కుట్ర జరుగుతుందని చెప్పని పేర్కొనడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు తెలంగాణ పదాన్ని చెరిపివేసిందే వీళ్ళ కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. వీళ్ళ అధికారంలో దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాలు చర్యలు చేపట్టకూడదు. ఇంతవరకు మీ అవినీతి మీ కమిషనర్ భాగోతం తప్ప మీకు ఇంకోటి కనబడలేదని చెప్పంటున్నా. వీళ్ళ వాస్తవాలు వెలికి రాబోతున్న తరుణంలో వీళ్ళు ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణను అడ్డుకోవాలని తలంపుతోని వాళ్ళ పరోక్ష మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీని రంగంలోకి దించి న్యాయ విచారణ కాదు మాకు సిబిఐ కావాలంటారా? నాకు ఆశ్చర్యం. నిజంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు, జాతీయ పార్టీ నాయకులు, వాళ్ళు అనుభవం గల నాయకులు, న్యాయ విచారణ పెద్దదా సిబిఐ పెద్దదా? సిబిఐ ఇస్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. ఏ విధంగా అయితే సిబిసిఐడి రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఏజెన్సీగా మనం పరిగణిస్తామో, సిబిఐ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అంటే ఏంటి? అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది. అది అటువంటి వేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏదైతే ఉన్నగూరినటువంటి అవినీతి గాని అవకతవకలే గాని ప్రధానంగా ఏ బ్యారేజ్ కుంగిపోవడంతో వెలికి రావడంతో కాంగ్రెస్ నేతలు అసత్యాలు, అబద్దాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఓడిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అనురాగ్ విద్యా సంస్థల్లో ప్రతి నెల 5వ తేదీన జీతాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్లు తీర్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. పై నుండి కింది వరకు ఇవాళ అహంకారంతో, అబద్ధాలతో, అసత్యాలతో గ్రామంలో మొదలు పెడితే పట్టణంలో వరకు, సెక్రటరియట్ వరకు కూడా అన్ని అబద్ధాలు, అసత్యాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఎవరి మీద ఏ విధంగా కక్ష సాధింపు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను మొత్తాన్ని కూడా దుర్వినియోగపరుస్తూ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అవమానపరుస్తున్నారు, బెదిరిస్తున్నారు. కార్యకర్తలను అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ అబద్ధ ప్రచారాలు ఏ విధంగా అంటే, మేము ఎన్నికైనా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలేమో, ఎంపీలమే కాకుండా మా కుటుంబ సభ్యులు కూడా అందులోకి లాగి వారు రాక్షసానందం పొందుతూ అబద్ధాలని, అసత్యాలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర డీజీపీని బీఆర్ఎస్ నేతలు కలిశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకోతపల్లి గ్రామం బీఆర్ఎస్ కార్యకర్త హత్యపై ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, గిల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. డీజీపీని బీఆర్ఎస్ నేతలు కలిసి కొల్లాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్త హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హత్య రాజకీయాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో రాజకీయ కక్షలు మంచిది కాదన్నారు. మల్లేష్ కుటుంబానికి న్యాయం జరగాలన్నారు. స్థానిక పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారన్నారు. చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్త హత్యకు కారకులను కఠినంగా శిక్షించాలన్నారు. మంత్రివర్యులు జూపల్లి కృష్ణరావు గారి సొంత నియోజకవర్గంలో పెద్దకొత్తపల్లి మండలంలో గండ్రావుపల్లె విలేజ్ లోపల మల్లేష్ ఒక ఆర్మీ జవాన్, ఈ దేశానికి సేవ చేసిన ఒక ఆర్మీ జవాన్, బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తనను రాజకీయాల ఎన్నికల లోపల తనకు సహకరించాలనే కోణం లోపల వాళ్ళ గ్రామ సర్పంచ్ చెన్నయ్య గారు, ఎంపీటీసీ గారి భర్త వాళ్ళు కావాలని చెప్పి ఒక భూమి ఇష్యూను తగాదాన్ని ముంగడ పెట్టుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కూడా పనిచేయాలని చెప్పి ఒక కక్షపూరితంగా వివరించి భూ తగాదాన్ని ముంగడ పెట్టుకొని తను హత్య మల్లేష్ అనే వ్యక్తిని, మా పార్టీ నాయకుని, కార్యకర్తను హత్య చేయడం జరిగింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. దానికి సూత్రధారులైన వాళ్ళని పక్కకు తప్పించే ప్రయత్నంలో ఈరోజు యంత్రాంగం పనిచేస్తూ ఉంది, అధికార యంత్రాంగం. కాబట్టి ఈరోజు డీజీపీ గారికి కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో జరిగిన అన్యాయాన్ని వివరించి సంబంధించిన నిందితుల్ని, సూత్రధారుల్ని, పాత్రధారుల్ని అందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వారికి ఒక వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి హత్యా రాజకీయాల వల్ల అభివృద్ధిని ఆటంకపరచడం తప్ప రేపు
ఎందుకంటే ఈ రాజకీయ కక్షణ ఈ కాంగ్రెస్ రావడం వలన నా భర్త ఇప్పుడు కాంగ్రెస్ గెలవడం వల్లనే నా భర్త ఈరోజు చనిపోయింది, లేకుంటే చనిపోయేవాడు కాదు. చిన్న భూమి వివాదం వల్ల అది వాళ్ళను ముందు పెట్టి చేయించిండ్రు హత్య. నా భర్తను అది అడ్డం పెట్టి చేయించిండ్రు అనమాట. ఇంకోటి నా భర్త ప్రెసిడెంట్, గొల్లలకు ప్రెసిడెంట్ అనమాట, యాదవ సంఘానికి ప్రెసిడెంట్. అందులో కాంగ్రెస్ లీడర్లు ఏమన్నారంటే ధర్నా చేద్దాము, ఈ గొర్రెల గురించి ధర్నా చేద్దాం, రా 50 మందిని తీసుకొని రా అని అడిగింది సర్పంచ్. అంటే నేను రానని ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అలాంటి పగలు ఎన్నో పెట్టుకున్నాడు. వాళ్ళు చెప్పినట్టు వినకపోవడం వల్ల ఈ గుండాలతోనే చిన్న భూ వివాదాలను ముందు పెట్టి చిన్న భూమి, అది 10 గుంటల భూమి కూడా ఉండదు, ఆ ఇష్యూను ముందరికెట్టి నా భర్తను చనిపించి ఏమి తెలియనట్టు తిరుగుతున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ నేతల బుద్ధి మారడం లేదని, ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. ప్రజాపాలన మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలన్నారు. బీఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు. సమయం ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ను ఖాళీ చేయించారన్నారు. అప్పుల కుప్ప అంటూ తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారన్నారు. రైతు బంధు నిధులు మంత్రుల కంపెనీలకు మళ్లించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందన్నారు. నిధులు ఎటు వెళ్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి మారలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పనిచేయాలనేటటువంటి ఆలోచనను మర్చిపోయి ఇంకా వీళ్ళు అధికారంలో లేరు, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ మీద నిందలేయాలి, వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలనే ఆన్లైన్లోనే ఇంకా ఉన్నట్టు అదే ధోరణి కనబడతా ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చమని, ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు, మీకు అవకాశం ఇచ్చినారు, ప్రజాపాలన అన్నారు, దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో ఆచరణలో ఆ పరిపాలనను చూపెట్టే పని చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు నేను హితపలుకుతూ ఉన్నాను. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అసత్య ఆరోపణలు, సత్యదూరమైనటువంటి ప్రచారాలు ఇవన్నీ బంద్ చేసుకోవాలని కోరుతా ఉన్నాను. మా మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేసినారు. మీరు చేసినటువంటి దుష్ప్రచారాన్ని కొంతమేరకు ప్రజలు కూడా నమ్మినారు. మీకు ఒక అవకాశం వచ్చింది, సరే అవకాశం వచ్చింది, వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఏవైతే 420 హామీలు ఇచ్చిండ్రో, 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు, దాన్ని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది అనేటటువంటి దానికి ముడిపెట్టకుండా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మళ్ళీ మేము ఇట్లా మాట్లాడుతూ మంత్రి ఉత్సాహం లేదని ఒకరంటారు, ఇంకొక ఆయన మీడియా మిత్రులు ఇట్లా మొత్తం ఇట్లా బల్లకు ఇట్లా అంటారు ఇంకో మంత్రి. కమలానగర్లో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను కార్పొరేటర్ కల్లం నవజీవన్ రెడ్డి పరిశీలించారు. హయత్ నగర్ డివిజన్లోని కమలానగర్లో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ నిండి మురుగునీరు సరిగ్గా వెళ్లడం లేదని స్థానికుల ఫిర్యాదుతో కార్పొరేటర్ పరిశీలించారు. డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్న కమలనగర్ వాసుల సమస్య గురించి హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్పీ సూపర్వైజర్ బాలునాయక్తో కలిసి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు డ్రైనేజీ మాన్ హోల్స్ శుభ్రం చేయాలని సూచించారు. తెలంగాణ ఉన్నత న్యాయ వ్యవస్థలో కీలకమైన అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవులు బలహీన వర్గాలకు ఇవ్వాలని గాలి వినోద్ కుమార్ అన్నారు. అప్పుడే సామాజిక న్యాయం పాటించినట్లుగా అవుతుందన్నారు. తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. ఓయూలో న్యాయశాఖలో ఉన్న 260 మంది పదవుల్లో 93% ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించాలని వారు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ప్రజాపాలన అంటున్నారు, మరొక వైపు సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి అంటున్నారు. కానీ వారి ఆచరణలో చూస్తే వారు సామాజిక న్యాయానికి విరుద్ధంగా వివరిస్తున్నారు. ఎట్లా అంటే ఇవాళ న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైన పదవి అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ ఒక రెడ్డి సుదర్శన్ రెడ్డికి ఇచ్చాడు. అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ కూడా ఒక రెడ్డికి ఇచ్చాడు. అంటే ఇవాళ కనీసం అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఒక మైనార్టీకి ఇచ్చినావు, ఒక ఎస్సీకి ఇచ్చినా, ఒక బీసీకి ఇచ్చినా బాగుంది. నువ్వు గతంలో ఆల్రెడీ చేసిన ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన చేశాడు అడ్వకేట్ జనరల్గా. మళ్ళీ ఆయన అవసరం ఏంది తెలంగాణలో? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్న వ్యక్తినే ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావంటే అర్థమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు కదా ఇది, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సీనియర్ మోస్ట్ అడ్వకేట్లు ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు, మహిళలలో ఉన్నారు, మైనార్టీలలో ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు మళ్ళీ నీ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎందుకు తెచ్చుకున్నావు? అంటే అడ్వకేట్ జనరల్ నీ రెడ్డి సామాజిక వర్గం ఏమి ఉండాలి, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ నీ రెడ్డి సామాజిక వర్గం ఏమి ఉంటే మరి నీవు సామాజిక న్యాయం పరిపాలించినట్టు ప్రజా పరిపాలన చేసినట్టు అవుతుంది. సికింద్రాబాద్ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే ఉద్యోగ కార్మిక సంఘాలు దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసేదాకా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం నాయకుడు ఎన్వీఏఎన్ చౌదరి అన్నారు. పీఎఫ్ఆర్డీఏ బిల్లు ద్వారా కార్మికులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని అన్నారు. మినిమం గ్యారెంటెడ్ పెన్షన్ ఇచ్చేదాకా పోరాటం చేస్తామని అన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసేదాకా తమ నిరసన కొనసాగుతుందన్నారు. కార్మిక సంఘాలు, దేశవ్యాప్త కార్మిక సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి వాళ్ళ పిలుపు మేరకు రాఘవయ్య గారు ఎంటైర్ ఇండియాలో ఉన్న అన్ని యూనిట్స్ లో 8, 9, 10, 11 రిలే హంగర్ ఫాస్టింగ్ చేయమని, ఈ యొక్క కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసేదాకా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, అలాగే పీఎఫ్ఆర్డీఏ బిల్లు ద్వారా కార్మికులకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మినిమం గ్యారెంటెడ్ పెన్షన్ అయినా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ యొక్క రిలే హంగర్ ఫాస్ట్ జరుగుతుంది. దీని ద్వారా మరి ఈ రోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సికింద్రాబాద్ డివిజన్ లో అన్ని బ్రాంచ్లు ఏకతాటిపై సెక్రటరీలు అందరూ వచ్చి ఈ రోజు మరి ఈ యొక్క రిలే హంగర్ ఫాస్ట్ లో పాల్గొనడం, దీన్ని 8, 9, 10, 11 కూడా దిగ్విజయం చేసి ఈ యొక్క కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసేదాకా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి మేము ఈ యొక్క కొత్త పెన్షన్ విధానాన్ని. రాజేంద్ర నగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల నూతన హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయించిన జీవో నెంబర్ 55ను వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిపాలనా భవన్ ముందు ధర్నా నిర్వహించారు. జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు ఏబీవీపీ తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కన్వీనర్ జీవన్. 35 సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి పరిశోధనలు చేసి యూనివర్సిటీని అభివృద్ధి చేస్తే ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి విశ్వవిద్యాలయాన్ని అన్యకాంతం చేయాలని చూస్తుందని ఏబీవీపీ తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కన్వీనర్ జీవన్ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జీవోను రద్దు చేయకపోతే రానున్న రోజుల్లో ఒక్క విశ్వవిద్యాలయం సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అగ్రికల్చర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో జీవో నెంబర్ 55ను వెంటనే రద్దు చేయాలని ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. విశ్వవిద్యాలయంలో ఇప్పటికైనా ప్రభుత్వము మొండి నిద్ర నుంచి లేచి విశ్వవిద్యాలయాలు విద్య పైన కృషి చేసి విద్యార్థులకు చైతన్యవంతులు చేసేగా విధంగా ప్రోత్సహించాలి తప్ప మరొకటి కాదని ఈరోజు 10 ఏళ్ల పాటు ఈరోజు విశ్వవిద్యాలయాలపై వివక్ష కొనసాగింది. ఇప్పుడైనా విశ్వవిద్యాలయాల అభ్యున్నతికి విద్యార్థుల నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్న క్రమంలో ఈరోజు నెల రోజులు గడవక ముందే ఈరోజు మొండి ప్రభుత్వము మాది కూడా రాక్షస పాలన అని చెప్పి ఈరోజు ప్రభుత్వము ఈ 55 జీవోను తీసుకొచ్చింది. ఈ విశ్వవిద్యాలయాలు హార్టికల్చర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి 1000 ఎకరాలు కేటాయించాల్సింది పోయి ఈరోజు మళ్ళీ ఇందులో 100 ఎకరాలు హైకోర్టు తీసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు మనం న్యాయం కోసము మెట్లాకాల్సిన న్యాయస్థానాలు ఈరోజు ఇక్కడ కోర్టు పెడితే మేము ఎక్కడికి పోవాలి? విద్యార్థుల సమస్యలు, విశ్వవిద్యాలయాల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు విద్యార్థి లోకం ఉంది. ఇప్పటికైనా ఈ జస్టిస్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ మేల్కొని విద్యార్థుల నాణ్యత గురించి. ప్రైవేట్ పాఠశాలలు, సాంకేతిక కళాశాలల అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రైవేటు ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ప్రైవేటు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రైవేటు అధ్యాపకులకు నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని పలు సంఘాల నాయకులు వెల్లడించారు. ఇలా ప్రతి నెల 36 కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడమే కాక మహిళా అధ్యాపకులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం త్వరలో ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. లెక్చర్స్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీరందరూ కూడా కనీస వేతనాల చట్టం అమల్లో లేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు జీతాలు వేసి మళ్ళీ దాంట్లో కొన్ని సగం తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యవాదులుగా ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. త్వరలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ పద్ధతి మంచిది కాదు. మరి దీన్ని మార్చుకోకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తాం, ఉద్యమం చేస్తాం. అందరూ ముందుకు రండి, మీ సమస్యల మీద మనం కలిసి పోరాటం చేసుకుందాం, మన హక్కులు మనం సాధించుకుందాం తెలియజేస్తూ జై తెలంగాణ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. ఇవాళ మనం క్యాలెండర్ డైరీ ఆవిష్కరించినంత మాత్రాన మనం సంతోషం కాదు. ఇక్కడ మన హక్కులు ఏవైతే ఉన్నాయో సాధించుకున్న తర్వాత మనం ఆ రోజు సంతోషం వెల్లడించుకోవాల్సి వస్తుంది. నెలవారీగా ఇచ్చేటువంటి జీతము ఏ విధంగా ఉంది అంటే బయట కూలీల కంటే తక్కువ ఉందని చెప్పేసి అన్నవాళ్ళు